హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఈ వెబ్ సిరీస్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. అండ్ మొత్తం కూడా 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ అయితే 50 నుంచి 65 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఓటీటీలో అయితే ఉంది. అండ్ సినిమాలు వెబ్ సిరీస్ చూసే వారికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 8 సీజన్తో పాటు సాగిన ఈ సిరీస్ అన్నమాట. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కలిసిగా పేరొందిన రాణి డెనేరియస్ టార్గేరియన్ పుట్టడానికి 172 సంవత్సరాల ముందు నాటి స్టోరీ అన్నమాట ఇది. ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న కింగ్ జెహెరియస్ టార్గేరియన్ తన సొంత కూతురు అయిన రేనిస్ టార్గేరియన్ దూరపు బంధువు అయిన విసేరియస్ టార్గేరియన్ అయితే రాజుగా ఎంచుకోవడంతో ఈ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సింహాసనం మీద మగవాళ్ళు మాత్రమే కూర్చోవాలనే ఉద్దేశంతో జెహెరియస్ టార్గేరియన్ ఈ పని చేస్తారు. కాలక్రమంలో రెనీస్ టార్గేరియన్కు రెనైనా టార్గేరియన్ పుడుతుంది. తాను డ్రాగన్లను సైతం లొంగదీసుకోగలదు. విసేరియస్ భార్య మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. ఈసారి మగబిడ్డ పుట్టి సింహాసనానికి వారసుడు అవుతాడని విసేరియస్ ఆశపడతాడు. ఒకవేళ తనకు కొడుకు పుట్టకపోతే వెస్టెరోస్ రాజ్యం విసేరియస్ తమ్ముడిగా ప్రిన్స్ డెమాన్కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా ఎపిసోడ్స్లో చూడాల్సిందే. అండ్ 3 ఏళ్ల క్రితం వచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చివరి సీజన్ అయితే మనకు డిసప్పాయింట్ అయితే చేసింది. అండ్ చివరి సీజన్స్ అండ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తీయాలని మనకైతే అది అంతగా ఎక్కలేదు. అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అనౌన్స్మెంట్కు వచ్చినప్పటి నుంచే దీనిపై మనమైతే మంచి అదే పెట్టుకున్నాం. అండ్ మంచి ఏమంటారు ఒపీనియన్ అయితే ఉంది. అండ్ గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ తరహాలు మనకైతే అలరిస్తుందా లేదని ఇంకా ఎపిసోడ్స్లో చూడాలి. అండ్ లేక మళ్ళీ నిరాశపరుస్తుందా అది సందేహాలు అయితే మస్తు ఉండే అప్పుడు. అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ బాగానే ఉందని అనిపించింది. అండ్ మొదటి ఎపిసోడ్ నుంచే చాలా బాగుంది. అండ్ ఈ ఎపిసోడ్లో ప్రధానంగా రెనైనా టార్గేరియన్ మెయిన్ రోల్ అన్నట్లు ప్రాజెక్ట్ చేశారు. అండ్ కానీ గేమ్ ఆఫ్ ది థ్రోన్స్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు హీరో అవుతారు, ఎవరు ఎప్పుడు విలన్ అవుతారు, ఎవరికి స్టోరీ అర్ధాంతరంగా ముగిసిపోతుందని చెప్పలేం. కాబట్టి లీడ్ రోల్లో విషయంలో ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ షోను మొదటి నుంచి ఫాలో అయ్యే ఫ్యాన్స్కు అయితే తిరిగి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కేవలం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి స్టోరీ గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. కానీ కొన్ని ఎపిసోడ్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. అండ్ విజువల్స్ ఎఫెక్ట్స్ కానీ బాగున్నాయి. అండ్ మూవీకి అయితే చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో గేమ్ ఆఫ్ ది థ్రోన్స్ మ్యూజిక్ ఇందులో అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు విడుదలైన మొదటి ఎపిసోడ్ మిగతా ఎపిసోడ్స్ మీద అంచనా పెంచుతుందని చెప్పొచ్చు. బాగానే ఉంది ఫస్ట్ ఎపిసోడ్స్ అయితే. ఈ ఎపిసోడ్లో ప్రధానంగా రెనైనా టార్గేరియన్ ప్రిన్స్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టింగ్ అయితే చేశారు. అండ్ రెనైనా పాత్ర పోషించిన మళ్ళీ ఆల్కహాల్ అండ్ డెమాన్ పాత్ర బాగానే ఉంది. అండ్ మళ్ళీ ఆకాలకు టార్గేరియన్ పాత్రకు తీసుకున్నప్పుడు మొదట విమర్శలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు బాగానే ఉందని అనిపిస్తుంది. అండ్ రానున్న ఎపిసోడ్స్ ఇంకా అర్థమయ్యే విధంగా ఉంటుందేమో. అండ్ గేమ్ ఆఫ్ ది థ్రోన్స్ అంచనాలకు నిలబెడుతూ పెద్ద స్కేల్తో ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో మొదటి ఎపిసోడ్స్ అయితే తీశారు. బాగానే ఉంది. కాబట్టి ఎపిసోడ్ చూసేటప్పుడు ఈ సిరీస్లో మొత్తం ఎపిసోడ్స్ కూడా
10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ప్రతి మండే కొత్త ఎపిసోడ్ అయితే విడుదలైతే అవుతుంది. అండ్ కొంచెం యావరేజ్గానే అనిపించింది, మరీ అంత బాగాలేదు. బట్ వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్ళకు, కొంచెం థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు మేబీ నచ్చొచ్చేమో. నాకైతే యావరేజ్గానే అనిపించింది. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అలాంటివి ఏమీ ఎక్కువ లేవు. అండ్ ఈ వెబ్ సిరీస్కి అట్లా అంతే అనిపించింది నాకైతే. అండ్ అట్లా మగవారి ఏమంటారు, అబ్బాయిలని రాజు చేయాలి, అమ్మాయిని చేయకూడదు, అలాంటి పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ వెబ్ సిరీస్లో. సో నాకైతే యావరేజ్ అని అనిపించింది. ఫస్ట్ ఎపిసోడే కదా, సో ఇంకా ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి, ఇంకా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అవి చూస్తే క్లారిటీగా వస్తుందేమో. బట్ ఫస్ట్ ఎపిసోడ్స్ కాబట్టి అంత క్లారిటీ అయితే రాలేదు నాకు. పర్లేదు, యావరేజ్గా అనిపించింది. అండ్ ఫైనల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.